క్రీస్తులో ఉంటే వాడు ఎలా ఫలిస్తాడంట? బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు. అలా ఫలించడం వల్ల కింద చదవండి. అలా ఫలించడం వల్ల తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. క్రీస్తులో ఉండటం వల్ల కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి. మనం ఒక ఆశీర్వాదం కోసమే కాదు, ఆశీర్వాదం రావాలంటే ఒక ఆయన అంటున్నాడు, ఆశీర్వాదం కోసమే కాదు మనం ఉండాల్సింది. ఆశీర్వాదం అనేది క్రీస్తులో నిలిస్తే ఆశీర్వదించే దేవుడే నీకున్నాడు. ఆశీర్వదించేది ఆయన. ఇప్పుడు మామూలుగా ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందమ్మా? ఆయన ఆశీర్వాదం తరతరాలకి ఉంటుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం, అవునా కదా? అది ఆశీర్వాదం అంటే ఆయనలో ఉండి ఫలిస్తే అదే ఆశీర్వాదం. ఈ భూలోకంలో ఉన్నవన్నీ ఒకరోజు ఎవరైనా సరే వదిలిపెట్టాల్సిందే. ఎంత పెద్దగా మనం ఇక్కడ అనుభవించినా అది వదిలేసి వెళ్ళాల్సిందే. అది నిత్య సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాధపడినా అది నిత్య సత్యం. అది ఆ లోపుకి ఎలా ప్రిపేర్ అయి ఉన్నాం? ఆయన చనిపోయాడని చెప్తున్నాం కదా ప్రభుదాసయ్య గారు. ఆయన తిరిగి ఒక వ్యక్తికి ఫోన్ చేసి చివరి చూపులో ఉన్నప్పుడు ఇంట్లో భార్యను అడగల, పిల్లల్ని అడగల, తనతో ఎక్కువగా పనిచేసిన ఏ ఒక్కరిని అడగల. తనకు సన్నిహితంగా తన చర్చిలో వచ్చి కీబోర్డ్ ప్లే చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఐసీయూలో ఉండి ఫోన్ చేయి, పలానా అతనికి ఫోన్ చేయని కూతురికి చెప్పాడు. కూతుర్ని ప్రార్థన చేయమలే, ఆయనకు ఫోన్ చేయంటే ఫోన్ చేశాడు. నా కోసం ఒక పాట పాడన్నాడు. నా కోసం ఒక పాట పాడంటే అతనికి అన్నిటితో అతను కూడా ఎవరు అడగరు కదా, మరి ఎంత స్టేజ్లో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు ఆయనకి చాలా ఇష్టమైన పాట అంట. ఆ పాట పాడుతూ స్తుతిస్తుంటే ఐసీయూ బెడ్ మీద కూడా ఆ పాట పాడుతున్నాడు. ఎంత ప్రిపేర్ అయి ఉన్నాడు చూడండి. చావు వచ్చిందని భయపడలా. ఆ క్రిస్మస్కి భయపడలా. చాలా పెద్దగా జరుగుతుంది.